భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను, లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చకండుగా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలను నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద, నిన్న ప్రకటన చేసింది పచ్చకండుగా కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో, తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. గుడిలో జరిగిన ప్రమాదం, మరణాలు, బస్సు యాక్సిడెంట్, మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం. ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా, కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి అసలుగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. పుండు మీద కారం చల్లినట్టు తుఫాన్ ప్రభావం, మొంతా తుఫాన్ దాదాపుగా 6-7 కోట్ల రూపాయలకు పైబడి 6-7 కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. ఇక రైతులను, ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షనల్ పాలిటిక్స్. ఇటువంటి కష్టాలు, ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు. ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది. ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే మాటలు. లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది? ఏమీ జరగలే. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి. ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా మీరే, నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా? మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా? మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా? అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు. బెంగళూరులోనే ఉన్నది. ఆమెకు తెలిసింది బెంగళూరు, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ రాష్ట్ర పరిపాలనలో కానీ, నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు. మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి. 24 గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము. ఆయన కోసం ప్రాణాన్ని ఇచ్చే మనుషులం మేము. సైతం భారతమ్మ గారిని చూసేది పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో, జయంతో, వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులివెందులోనో చూడగలుగుతాం. నమస్కారం తల్లి అని హెచ్చరిస్తాం, బాగుండారన్న అంటుంది, అంతే. అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన, సంస్కారహీనుడై. 400 కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు. సరే ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనవి? 400 కేజీల బంగారు భారతమ్మ కొనిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట.
భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి, నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని. ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. 100% చెప్తా. నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల. ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అంత ఫ్యాక్షనిస్టులో, అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుల్లకుంటి శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో మరి నిలబెట్టింది రాజశేఖర రెడ్డి. నెలసరి డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు, లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు. అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు. మంచిది, మమ్మల్ని మాట్లాడు. భారతమ్మను మాట్లాడడం ఎందును? ఏటికి 400 కేజీలు బంగారు కొనాలామె? వాళ్ళ నాయన పెద్ద ఫేమస్, ఈ కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే అత్యున్నతమైన పెద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు. ధనవంతుడైన, పుట్టుకతోనే భారతమ్మ గారు పెద్ద డాక్టర్ కుమార్తె, తర్వాత ముఖ్యమంత్రి గారి కోడలు, తర్వాత ముఖ్యమంత్రి గారి భార్య, లక్ష్మీపుత్రిక. ఆమెకేందయ్యా డబ్బు? బంగారు 400 చీప్. ఇవన్నీ ఆదినారాయణ రెడ్డి ఇంకొకడు ఎల్లయ్య పుల్లయ్య చేసిన బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఎత్తి పెట్టుకొని తులం మీద 10,000 వచ్చి 20,000 వచ్చి అమ్ముకొని ఏంటి ఎన్ని దరిద్రమైన మాటలు. ఆయన అన్నాడు కాబట్టి చెప్తానా నేను. ఎందుకయ్యా భారతమ్మకు బంగారు? భారతమ్మే నిలువెత్తు బంగారు. భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు. మళ్ళీ ఆయమ్మకి ఎందుకయ్యా బంగారు? నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నిలువెత్తు బంగారు ఆ తల్లి. కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చే స్త్రీ ఆమె. విద్యావంతురాలామె, చాలా తెలివిపరురాలామె. భర్తకు, కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె. అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం, పులివిందలలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఆమె శ్రమతో, ఆమె తెలివితేటలతో, ఆమె ధనముతో 1000 మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి, భోజనము, బట్టలు, చదువు, ఫీజులు భరించి, సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి, రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి, వెంకటప్పయ్య గారు 1000 మంది పిల్లలు చదివిస్తుంది ఆమె. ఈ మధ్యకాలంలో మళ్ళీ విజేత అని ఒక స్కూల్ ప్రారంభించింది ఆమె. మానసిక వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు, ఉచితం. అంటే ఇంతమంది పిల్లలను 10-15 సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు, డబ్బులు పెట్టి, ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి 400 కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తుంది ఆదినారాయణ రెడ్డి నీకు? ఇప్పుడు చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు, భారతమ్మకు బంగారే అవసరం లేదు, ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం. మా అందరి హృదయాలలో, ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో, రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో, ముఖ్యంగా కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతమ్మ యొక్క స్థానం నిలువెత్తు బంగారమే.